అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మనం కేఎఫ్సి సెంటర్కి వెళ్ళి మంచి చికెన్ బకెట్ తీసుకొని వెళ్ళి కూర్చుంటే ఎట్లా ఉంటుందో, వేడి వేడిగా తింటా ఆ మజాని ఎంజాయ్ చేస్తా, అలా ఉంటుంది ఈ కేఎఫ్సి నుంచి వచ్చే సినిమా. ఇదైతే పక్కా. అక్కడ చూడండి, ఆయన అసలు పెట్టారు కోనా ఫిలిం కార్పొరేషన్, కేఎఫ్సి. ఏ మాత్రం ఆ బ్రాండ్కి తగ్గదు. ఇది చాలా మంచి లవ్ స్టోరీ అండి. ఇది నాకు కథ తెలుసు. మనల్ని ఒక పాత్రకి అడిగారు, ఏ పాత్ర అయి ఉండొచ్చు, రొటీన్గా ఉంటుందని నేను మా వాడితో అన్నా, వద్దురా ఇది దీంట్లో కాదులే, మనం వేరే దాంట్లో చేద్దాం. పైగా మా శ్రీదేవి తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో ఏం ఎక్స్ప్రెషన్స్. నాకు కోర్టు సినిమా చేసేంతవరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది, బాగుంది, తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. ఆ సినిమా అయిపోయినాక 6 నెలలకి తనకు ఒక రీల్ పెట్టానమాట. శ్రీదేవికి ఏటమ్మా ఇదే అని అన్నా. అస్సలు బాబోయ్, ఇందాక అదే చెప్తున్నాను. అందుకు ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే చాలా చాలా మైన్యూట్గా ఉంటాయి తన రీల్స్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. అలాగే రోహన్ ఏదోట్లే అబ్బా, నా ఇష్టం వచ్చిందంట మంగపతి ఇక్కడ. నాకు అది కన్ఫ్యూజు. మాకేమో 90sలో రోహన్ గాడు ఉన్నాడు, ఇక్కడ రోషన్ గాడు, ఎక్కడ తెచ్చేది నేను. సరే, వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్, బ్రహ్మాండంగా వరుసన మంచి మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్సుల గురించి మీకు చెప్పేదే ఉంది. అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను, చాలా బాగా చేశాడని చెప్పారు. సో కోనా గారి ఆ గొడుగు కింద వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా కోనా గారి ఫోటో వాళ్ళ జీవితకాలం పెట్టుకోవాలి, కొత్త డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఎవరికి తెలీదు, ఈవెన్ మన శివగారికి కూడా తెలీదు. కోనా గారు ప్రొడ్యూసర్గా చేసిన సినిమాకి ఆ సినిమాకి చేసిన ట్రైలర్కి నేను అసిస్టెంట్ అనమాట అక్కడ ఆ స్టూడియోలో, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, రాజ్భవన్ రోడ్లో. తోకలేని పెట్ట, ఇది ఆయన ప్రొడ్యూసరు. నేను అప్పుడు ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఆ సినిమాకి ఒక సీనియర్ ఎడిటర్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఆ టైంలో నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. అక్కడ పరిచయం, నాకు అక్కడ తెలుసు, నేను పరిచయం లేదు ఆయనకి, ఆయన నాకు తెలుసు. కోనా గారు ఏదైనా టైం రావాలి. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకంటే అసలు ఆయన రాసిన కామెడీ స్క్రిప్ట్లు ఎవ్వరు రాయాల. ఈవీవి గారి తర్వాత అంత స్థాయిలో కోనా గారు ఆయన స్క్రిప్ట్లు అంత అద్భుతం. కానీ ఎప్పుడు బాధపడేవాడిని, ఎందుకు రావు మనకి, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు క్యారెక్టర్లు రావు అని ఫీల్ అయ్యేవాడిని నేను. ఏదైనా టైం రావాలి రబ్బాయి, దేనికైనా లైఫ్లో దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు అన్నీ అవే సెట్ అవుతాయి, కాకపోతే అప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఈ సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతూ ఉంది. సేమ్ కోర్టు డేట్ అందరూ 14 కదా అంటారు, 13న ప్రీమియర్ వచ్చాం, ఆ రోజే హిట్ టాక్ వచ్చింది. ఇది కూడా అంతే, మార్చి 13 సూపర్ హిట్ అవుతుంది. మీ అందరు దీన్ని ఆదరిస్తారు. అలాగే అసలు తను టచ్ చేస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. తమన్ గారు నాకు చాలా 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 సంవత్సరాల క్రితం తను కష్టపడే రోజుల దగ్గర నుంచి నాకు తెలుసు. నందమూరి తమన్ కావచ్చు, కొణిదెల తమన్ కావచ్చు, తెలుగోళ్ళ తమన్, అది చాలా బాగుంది కదా. జై తమన్. సో అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోనా గారు పిలిచినందుకు. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికీ కూడా థ్యాంక్స్. కలుద్దాం, తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో మీ ట్రిపుల్ఎస్ కూడా ఫస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. సాంప్రదాయాన్ని సుబినికి కూడా థ్యాంక్ యూ. అంతే, అంటే మైక్ తీసుకుంటూ చెప్తున్నాను అనమాట నేను దానికి.